హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న నైట్ డిన్నర్లోకి అయితే చిక్కుడుకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయని అయితే ఇలా చుంచి పెట్టుకొని మంచిగా కడగాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించి కూర గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అవి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిక్కుడుకాయ కడిగి పెట్టుకునేవి అందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ అయితే మంచిగా మగ్గిపోయింది. అందులో నేను టమాటా వేయలేదు, ఓన్లీ చిక్కుడుకాయ ఫ్రై మాత్రమే చేశాను. ఇంకా చిక్కుడుకాయలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ అయితే మంచిగా మగ్గిపోయింది. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే రసము కానీ చారు కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరిగా అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర అయితే కొంచెమే కొత్తిమీర ఉంది, అందుకే కొంచెమే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొబ్బరి పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో చూసి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.